అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మ్యాదల రవి. రోజు రోజు క్రైస్తవ్యం కుంటుబడిపోతోంది. రాను రాను క్రైస్తవ్యం చేజారిపోతోంది. క్రైస్తవ్యంలో రోజు రోజు ఏదో ఒక అంశం మీద పోట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. మతోన్మాదులతోటే పోరాడాల్సి వస్తుంది అంటే క్రైస్తవ్యంలో కొన్ని అవకతవక మోకాళ్ళు చేరి గూండాగిరి రౌడీజం చేస్తున్నాయని హైదరాబాద్ హెబ్రోన్ చర్చి, హైదరాబాదులో ఉన్నటువంటి హెబ్రోన్ చర్చిలో గత 10 రోజుల నుంచి వెళ్ళి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కానీ అది మనం వినిపించుకున్నట్టుగా చూసాం. కానీ అది రాను రాను పెద్దదైపోయి అది రాను రాను ఈరోజు నా దాకా వచ్చింది. ఈరోజు ఆ సరిహద్దు ప్రాంతాల నుంచి ఒక సహోదరుడు నాకు కాల్ చేశాడు. కాల్ చేసి, అన్నయ్య, దానిపైన ఎవరు స్పందించడం లేదు, మీరు త్వరగా అంశం పైన స్పందించాలి, మీరు మాట్లాడాలి, మీరు రావాలి, అక్కడికి ఆ ఏరియాకి రావాలి, హైదరాబాద్ లో ఉన్నటువంటి హెబ్రోన్ చర్చికి మీరు తప్పకుండా రావాలి, భయంకరమైన గొడవలు, పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ ఉన్నాయి, మీరు తప్పకుండా వస్తారని ఆశిస్తున్నాను అనేసి నాకు సహోదరుడు కాల్ చేశాడు. ఒక్కసారి కాదు, చాలా సార్లు కాల్ చేసి చెప్పాడు. ఇది ఇలా ఉంటే 2025 జనవరి 23వ తారీఖు రోజున ఈ గొడవలు తొలి ప్రాయంలోనే స్ట్రాంగ్ అయ్యి కొట్టుకొని బట్టలు తగలబెట్టి పాస్టర్ల చేతులు ఇరగొట్టుకున్న సంఘటనలు ఆ చర్చిలో జరిగాయి. అందులో వీరాచారి అని సంఘానికి సంబంధం లేనటువంటి వ్యక్తి, ఆ వీరాచారి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సంఘానికి సంబంధం లేని వ్యక్తి ఆ సంఘంలో చొరబడ్డాడట. ఎప్పటి నుంచి అంటే గత 6-7 సంవత్సరాల నుంచి ఆ సంఘంలో చొరబడి ఆ సంఘాన్నే కాదు కొన్ని సంఘాలను పాలిస్తూ మరి అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ, కొడుతూ, తిడుతూ, గూండాగిరి చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను కొద్దిగా మాట్లాడి మీకు ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత ఆ సంఘం వాళ్ళు మాట్లాడిన పూర్తి వివరాలు వస్తాయి. దీని తర్వాత క్లియర్ గా మీరు చూడండి. అందులో వీరాచారని ఓ వ్యక్తి, సంఘానికి సంబంధం లేని వ్యక్తి, అసలు రక్షణ తీసుకోని వ్యక్తి, దేవుడంటే భయం భక్తి లేని వ్యక్తి, అసలు దేవుడంటే తెలియని వ్యక్తి ఆ సంఘంలోకి వచ్చి, హెబ్రోన్ చర్చిలోకి వచ్చి, ఎప్పుడో చనిపోయిన పాతకాలం నాటి ఆ సొసైటీలో, ఆ సంఘానికి ఒక సొసైటీ ఉంది, పెద్ద సంఘం, ఆ సంఘానికి ఒక సొసైటీ ఉంది. ఆ సొసైటీలో ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేపించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్లలో ఈయన పేరు కూడా నమోదు చేసుకొని అందులో నేనొకడిని అని చలామణి అవుతున్నాడట ఈ రాగి వీరాచారి అనే వ్యక్తి. ఈయన చర్చికి సంబంధం లేని అసలు. ఈయన ఏం చేస్తా ఉన్నాడంటే ఈ మధ్య ఆ చర్చిలో వాక్యం చెప్పే పాస్టర్ గారిని, ఆ చర్చిలో ఉన్నటువంటి సంఘ సభ్యుల వస్త్రాలని, పాస్టర్ గారిని అయితే మీకు వీడియోలో ఇప్పుడు చూపిస్తున్నట్టు మీకు కనిపిస్తున్న ఈ ఫోటోలో పాస్టర్ గారి చెయ్యి చూసారా, మొత్తం కట్లేసుకొని ఉన్నాడు. కట్లేసుకునే విధంగా చెయ్యి ఇరగొట్టాడట. గూండాగిరి చేస్తా ఉన్నాడట, అందరిని కొడతా ఉన్నాడు, రౌడీజం, అందరిని ఒక్కొక్కరిని ముక్కలుగా నరికేస్తా అని బేరిస్తా ఉన్నాడట. బూతులు, బండ బూతులు, వినలేని బూతులు తిడతా ఉన్నాడట. అక్కడ ఉన్నటువంటి కొంతమంది బట్టలు మొత్తం తగలబెట్టిందట. ఇది ఆయన చేసే ఆ చేష్టాలు. ఎవరు? వీరాచారి, రాగి వీరాచారి అనే వ్యక్తి, రక్షణ లేనోడు, అసలు దేవుడికి యేసుప్రభుకి సంబంధం లేని ఒక వ్యక్తి చొరబడి ఇటువంటి పనులు చేస్తా ఉన్నాడు అని గందరగోళాన్ని సృష్టించారు మన హైదరాబాద్ హెబ్రోన్ చర్చిలో. హెబ్రోన్ చర్చిలోకి ఈయన ఎప్పుడైతే చొరబడి అక్కడున్న ప్రజల్ని, చర్చికి వచ్చే ప్రజల్ని, వారి కొంతమంది చర్చిలో ఉన్నటువంటి కొంచెం లో మైండ్ ఉన్న వాళ్ళని పట్టుకొని వాళ్ళకి పైసలు ఇస్తూ వాళ్ళని ఆకట్టుకొని ఈ చర్చికి పోయే వాళ్ళని మొత్తం బయటకు వెళ్ళగొట్టాడు. చర్చికి పోయే వాళ్ళని మొత్తం బయటకు వెళ్ళగొట్టాడు. చర్చికి పోనోళ్ళు మొత్తం లోన్ ఉండేసి మొత్తం గేట్లు వేసుకొని పకడ్బందీగా లోన్ ఉన్నాడు. అంటే
చర్చికి వచ్చే పరిశుద్ధులంతా బయటకు వెళ్ళగొట్టారు. ఇక దొంగ పనులు లంగ పనులు చేసేటోళ్ళు మొత్తం రౌడీలు రాజకీయం చేసేటోళ్ళు కొద్దిగా నోరు గద్ద వేసుకొని గట్టి గట్టిగా మాట్లాడేటోళ్ళని మొత్తం లోన కూర్చోబెట్టుకొని అందరిని ఒక్కను కూడా లోన లేకుండా మొత్తం బయటికి వెళ్ళగొట్టి ఎవరు ఈ రాగి వీరాచారి అనే వ్యక్తి మొత్తం అందరిని బయటికి వెళ్ళగొట్టి మొత్తం పెద్ద పెద్ద తాళాలు వేసేసిండు. ఇది ఈయన చేస్తా ఉన్నాడు. చర్చి పాస్టర్లు చెయ్యరగొట్టిండు. చర్చి పాస్టర్ చెయ్యరగొడతాడు ఎవడన్నా భూమి మీద మనిషి అనేటోడు. నీకు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, అది కూర్చొని మాట్లాడాలి. నీకు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకొని మాట్లాడాలి. నీకు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కోర్టుకు పోయి మాట్లాడుకోవాలి తప్ప నీది నిజమా, ఈయనది నిజమా, ఏది నిజమా, బీది నిజమా అనేది పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, పెద్ద మనుషులలో కూర్చొని మాట్లాడుకోవచ్చు. కానీ సాక్షాత్ అందులో ఉండే పాస్టర్ చెయ్యరగొట్టాడంటే ఎంత గొప్ప వ్యక్తో ఆ పాస్టర్ గారు చెప్తా ఉన్నారు. నాకు పాసిబుల్ అయితే ఈ వీడియోలో నేను మెన్షన్ చేస్తాను. నాకు ప్రాణహాని ఉంది, ఆ వీరాచారి రాగి వీరాచారి అనే వ్యక్తితో నాకు ప్రాణహాని ఉంది. వాడొక పెద్ద దుర్మార్గుడు, వాడొక పెద్ద దుష్టుడు. వాడిపైన 33 కేసులు ఉన్నాయట. ఆ రాగి వీరాచారి అనేసి ఈ హైదరాబాద్ హెబ్రోన్ చర్చిలో దూరి అందరినీ దోస్తానా చేసుకొని చేతులు ఇరగొట్టి బట్టలు తగలబెట్టి కొట్టి తిట్టి హింసించే ఈయన మరి ఆ పాస్టర్ గారి చెయ్యరగొట్టిండట. చంపేద్దామని పాస్టర్ని చంపుదామని పోయిండట. బట్టలు మొత్తం తగలబెట్టిండట. చర్చిలో ఉన్న చాలా మందిని కొనుక్కున్నాడట డబ్బులు ఇచ్చి. చాలా మందిని డబ్బులు ఇచ్చేసి కొనుక్కున్నాడట. 10 రూపాయలు లేనోడు ఈ రాగి వీరాచారి అనేటోడికి అసలు కట్టుబట్టలతోటి ఉన్న సూట్ కేసు తోటి 1 జత 2 జతలు పట్టుకొని పోయిండట ఆ చర్చి దగ్గరికి స్టార్టింగ్ లో 6-7 సంవత్సరాల క్రితం. ఈరోజు 100 కోట్లు ఉన్నాయట ఆస్తులు, 100 కోట్ల ఆస్తులు. మరి ఎక్కడి నుండి వస్తున్నాయో ఎలా వస్తున్నాయో నాకైతే తెలియదు. అతని పైన 33 కేసులు ఉన్నాయట. 33 కేసులు, దొంగ కేసులు, లంగా కేసులు, రౌడీయిజం కేసులు. మరి ఇట్లా చేయటానికి మరి ఈయన ఎవరో నాకైతే తెలియదు. అందుకే నాకు ఫోన్ చేసిన బ్రదర్ ఏమన్నాడంటే, అన్న మీలాంటి వాళ్ళు తప్పకుండా రావాలా, మీ ఇక్కడికి రావాలా, మీరు మాట్లాడాలా. మీరు మాట్లాడకపోతే దీనివల్ల ఎవరి వల్ల కాదు. నేను మీ వీడియోలు చాలా చూసిన. మీరు ఎక్కడెక్కడికో పోయి చాలా చాలా పెద్ద పెద్ద పంచాయతీలను చేసి వచ్చిండ్రు. పెద్ద పెద్ద మినిస్ట్రీ వల్ల ఎవరు చేశారు. హైదరాబాద్కి వచ్చి హెబ్రోన్ చర్చిలో ఉన్నటువంటి ఈ యొక్క సమస్యను కూడా మీరు తీర్చాలి, మీరు రావాలి అనేసి ఈరోజు మధ్యాహ్నం 11, 12, 1 ఆ టైంలో చాలాసార్లు కాల్ చేసి మాట్లాడాడు ఆ సోదరుడు. చాలా నమ్మకం ఉంది కాబట్టి నేను కూడా తప్పకుండా, అసలు అక్కడ ఎవరు ఫోన్ నెంబర్లు తీసుకోవాలి, చాలా పెద్దది అది. దాదాపు 1 ఎకరంన్నర విస్తీర్ణం ఉందట ఒక దగ్గర 1 ఎకరం విస్తీర్ణం ఉందట, ఒక దగ్గర ఇంకొక ఎకరంన్నర ఉందట. మొత్తం టోటల్ గా అక్కడ హైదరాబాద్ లో 4 ఎకరాల ప్లేస్ గల హెబ్రోన్ చర్చిలో చాలా మంది సభ్యులు, చాలా మంది సంఘస్థులు, పాస్టర్ విలవిల్లాడుతా ఉన్నాడు, భయపడతా ఉన్నాడు. ఆ చర్చికి నెలకు కానుకలే దాదాపు 30-40 లక్షలు వస్తాయట. 30-40 లక్షలు. అందులో ఈ దొరబాబు ఎవరైతే ఉన్నాడో రాగి వీరాచారి అనే అతను ఈ చర్చినే కాకుండా ఇంకా కొన్ని చర్చిలతోటి, మరి మనం క్రిస్టియన్లో ఉన్నాం కానీ ఇన్ని వ్యవహారాలు అయితే మనకు తెలియదు. వేరే చర్చిలతో కూడా కమ్యూనికేషన్ ఉందట. అందులో పర్సంటేజీలు వస్తాయట. 10,000, 20,000, 50,000, లక్ష, కోటి పైన కూడా వస్తాయట డబ్బులు. నెలకి కోట్ల రూపాయలు సంపాదిస్తా ఉన్నాడు అనేసి అక్కడున్న ప్రజలందరూ చెప్తా ఉన్నాడు. చనిపోయిన వాళ్ళ పేర్లు మొత్తం డాక్యుమెంట్స్, చనిపోయిన వాళ్ళ పేర్లు. అసలు ఈయన అందులో దూరడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈయన ఎవరో తెలియదు. ఈ సంఘంలో ఉంటే ఇన్ని లక్షలు వస్తా ఉన్నాయి కాబట్టి, ఇన్ని కోట్లు వస్తా ఉన్నాయి కాబట్టి ఆ సంపాదనలో మనం కూడా పాలిభాగస్సులం కావాలని 10 రూపాయల నోట్లు లేనోడు ఈరోజు 100 కోట్ల రూపాయలు అదేదో లింక్ తొలగించుకొని ఆ లింక్ ప్రకారంగా ప్రతి చర్చి పైన చలామణి అవుతూ ఈరోజు 100 కోట్ల రూపాయలు సంపాదించాడట. ఈ చర్చిలోకి రావడానికి చనిపోయిన వాళ్ళ డాక్యుమెంట్స్లలో ఈయన పేరు మెన్షన్ చేసుకొని ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి సొసైటీలో ఒక పేరుందని క్రియేట్ చేసుకొని ఈరోజు అక్కడికి వచ్చే
చర్చి సంఘ సభ్యులందరినీ హింసకు గురి చేస్తా ఉన్నాడు. ఆయన పేరే వీరాచారి, రాగి వీరాచారి. 6-7 సంవత్సరాల క్రితం జాయిన్ అయినోడు ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే 30-40 సంవత్సరాల క్రితం 30-40 సంవత్సరాల క్రితం నుంచి కూడా చర్చికి వచ్చేవాళ్ళు పిచ్చోళ్ళు దిగ్బంతం పోయి చూస్తా ఉన్నారు. అసలు ఈడోడు 7 సంవత్సరాల నుండి తాత్కాలికంగా వచ్చినోడు, ఒక రక్షణ లేనోడు ఇలా ఎలా చేస్తున్నాడు అనేసి వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతా ఉన్నారు. మరి చర్చిలో ఒక సొసైటీ ఉంది, ఈయన కూడా ఒక వన్ ఆఫ్ ద మెంబర్ గా జాయిన్ అయ్యాడు వీరాచారి అనేటోడు 6-7 సంవత్సరాల క్రితం. ఇదంతా చాలా రద్దంతం జరుగుతోంది. అక్కడ మనం ఎవరితో మాట్లాడాలి, అసలు ఏ సైడ్ తోడు మాట్లాడాలా, బి సైడ్ తోడు మాట్లాడాలా, అసలు అందులో నీతిమంతుడు మనకు అర్థం కావట్లేదు. కాబట్టే నేను రేపు ఎగ్జాక్ట్లీ రేపు అంటే రేపు సాయంత్రం లేదా ఎల్లుండి కాదు రేపు సాయంత్రం వరకు హైదరాబాద్ చేరుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. నేను నా టీంతో సహా మరి ఆ హైదరాబాద్ లో ఉన్న హెబ్రోన్ చర్చికి వెళ్ళి ఈ రాగి వీరాచారిది న్యాయం ఉందా, లేకపోతే అపోజిషన్ గా పోరాడే ఆ చర్చి సంఘ సభ్యుల్ది నీతి న్యాయం ఉందా అనేది మనం కూర్చొని మాట్లాడుకోవడానికి, లేకపోతే అక్కడ వాట్ ఈజ్ వాట్ అనేది మనం తెలుసుకోవడం కోసం నేను రేపు వెళ్తా ఉన్నాను. నాతోటి చాలా మందిని తీసుకువెళ్తాను, నీతోటి నేను కూడా వస్తాను అనే వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో నా పేరు, నా నెంబర్ వస్తుంది, 9949161672 అనే నెంబరు. తప్పకుండా నాతోటి రండి. క్రైస్తవ్యం ప్రతిరోజు ఏదో ఒక అంశం పైన కుంటుపడిపోతోంది, దిగజారిపోతా ఉంది, హింసకు గురవుతా ఉంది, ఏదో ఒక సమస్య వస్తానే ఉంది. కాబట్టి దయచేసి అందరూ ప్రార్థించండి. దీనికి మనం హైదరాబాద్ వెళ్ళడానికి నేను నా టీంతో సహా చాలా మంది కార్లలో వెళ్ళవలసి ఉంటుంది. దాదాపు 2 లేదా 3 కార్లు తీసుకొని వెళ్ళవలసి వస్తుంది. దాదాపు 18 నుంచి 20 మంది వెళ్తాము. మీరందరూ దీనికి మీ ఆర్థిక పరిస్థితులు బాగున్నట్టయితే, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది, ఆశీర్వదించిన కొలది తప్పకుండా కింద ఫోన్ పే, గూగుల్ పే ఉన్న నెంబర్లకి తప్పకుండా ఆర్థిక సహాయాన్ని అందించండి. రేపు తప్పకుండా హైదరాబాద్ హెబ్రోన్ చర్చికి వెళ్ళవలసి ఉంది. తప్పకుండా వెళ్తాను. వెళ్ళి అక్కడ సమస్య ఏందో చూస్తాము. అక్కడ సమస్య ఇరువైపులా మాట్లాడింది మన ఆదర్ల రవి యూట్యూబ్ ఛానల్లో తప్పకుండా వస్తుంది, మీరు తప్పకుండా వీక్షించండి. ఈ కార్యక్రమానికి వెళ్ళడానికి అధిక సంఖ్యలో వెళ్తాము కాబట్టి ఆర్థికంగా సహకరిస్తూ ప్రార్థించండి. ఇప్పుడు ఆ సంఘంలో ఎవరెవరు ఎలా ఇబ్బందులు పడుతున్నారో వీడియో వస్తుంది, వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి. దీనికి సహకరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పుడు ఇది చర్చి అండి. మేము ఇన్ని రోజులు ఇందులో ప్రేయర్ జరుగుతుంది, అందులో సండే స్కూల్, సిస్టర్ మీటింగ్స్, భోజనాలు ఇవన్నీ ఉంటాయి. అందులోకి వెళ్తాము, ఇంట్లోకి వెళ్తాము. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మమ్మల్ని ఎందుకు రానిస్తలేరు? ఇంతమంది చంటి బిడ్డలు వేసుకొని వచ్చాము. మేము రోడ్డు మీద ఇంత చెమటలు పడుతుంటే మమ్మల్ని రానిస్తలేరు. వాడంటే అది కీప్ అంటే ఇప్పుడు మా సిస్టర్ చెప్తున్నారు. దానికి అంత యాక్సెస్ పోలీసులు చేతిలో పట్టుకొని తీసుకొని పంపిస్తున్నారు. ఎందుకు ఆమెకు అంత రైట్స్ ఏమున్నాయి, మాకు లేని రైట్స్ ఏముంటాయి చెప్పండి? రాగి వీరాచారి అనేటోడు ఉన్నాడండి. వాడు పాస్టర్ కాదు, ఒక విశ్వాసి కాదు, రక్షణ లేదు. రక్షణ పొందిన వ్యక్తి ఎవరైనా సౌమ్యంగా ఉంటారో ఆ విశ్వాసులతోటి కలిసి పనిచేస్తారు. వాడు విశ్వాసులను అందరినీ కొరడబెట్టి కొట్టినట్టు చేస్తున్నాడు. మేమే కాదు, ఎక్కడెక్కడ 10,000 20,000 చర్చిలు ఉన్నాయని అంటారు. అన్ని చర్చిలలో ఇదే దౌర్జన్యాలు, అందరు విశ్వాసులు ఇదే బాధపడుతున్నారు. మా చర్చిలో కూడా ఇదే రౌడీలను తయారు చేశారండి. మాది ఎల్బీ నగర్ ఫిలడెల్ఫియా చర్చి. అక్కడ సాల్మోన్ అనేటోడు, సూర్యనారాయణ అనేటోడు ఉంటాడు. రౌడీలుగా మార్చి మా చర్చి నుంచి 60 lakhs తీసుకున్నాడండి. ఇది ఏందని ప్రశ్నిస్తే ఆడోళ్ళందరినేమో వ్యభిచారులు అని అంటాడు. ఆడోళ్ళు చర్చికి వచ్చే ఆడోళ్ళు వాళ్ళందరూ బ్రదర్స్ ఏమో కేసులు పెట్టిస్తాం, ఉద్యోగాలు తీపిస్తామని అంటారు. నా హస్బెండ్ ఉద్యోగండి, గవర్నమెంట్ ఉద్యోగి. వస్తే ఉద్యోగం ఉడబెక్కిచ్చేసాను బెదిరిస్తాడు, కేసులు పెడతాను బ్రదర్స్ని బెదిరిస్తాడు, పైసలు తీసుకెళ్ళిపోతాడు. ఇదేందని ప్రశ్నిస్తే గొడవ, ఏమని కొట్టారు, మా సంఘ పెద్ద వాళ్ళ మిస్సెస్ని కొడితే మూతి పగిలింది. ఈ అన్ని చర్చిలలో ఇదే సిచ్యువేషన్ అండి. వీడికి ఏం అధికారం ఉంది? సేవకులను శాసిస్తాడు, వీడికి ఏం అధికారం ఉంది? వీడికి ఏం అధికారం ఉందో చెప్పాలి. ఒక సేవకుడు అనేటోడు తర్ఫీదు పొందాలి. వీడి సేవకుడు కాదు, ఏం కాదు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు, లీగల్ అఫైర్స్ చూసుకోవడానికి పెట్టుకున్నామని కొంతమంది చెప్తారు. ఆ కురియన్ అంకుల్ అనేటి ఆయన ఉన్నాడు, మరి ఆయనకన్నా జ్ఞానం ఉందో లేదో మాకైతే తెలియదు. కానీ లీగల్ అఫైర్స్ చూసేటోనికి విశ్వాసులను బాధించాల్సిన అవసరం ఏముంటుందండి?
పులిపీట ఎక్కాల్సిన అవసరం ఏముంటుందండి? సేవకుల మీద అధికారం ఉంటుందా ఎవరికన్నా? వాడికి ఏం హక్కు ఉండదని విశ్వాసులు అందరూ కోడే కూస్తున్నారు. వాడు నిరూపించుకోవాలి. దయచేసి మీరు కూడా మీడియా వాళ్ళు అన్యాయాలు న్యాయం కోసం పోరాడతారు కదా, మీరు కూడా మాకు న్యాయం చేయండి. ఆ రేవంత్ రెడ్డి ఆ తీన్మార్ మల్లన్నకి ఏం పని ఉందో ఆ ఊరి మీద పడి దండుకోవడానికే గెలిచినట్టుంది. జనాలను మభ్యపెట్టి గెలిచిండు. ఆయన వచ్చి ఇక్కడ మొన్న వచ్చిపోయిండు. ఆయనకి ఏం అవసరం? రాగి వీరాచారికి హెచ్చరిస్తున్న క్రిస్టియన్ మహిళలుగా మేము హెబ్రోన్ కోసం మా ప్రాణాలు ఇస్తాం, కానీ వాడిని మాత్రం వదిలిపెట్టేది లేదు. ఖబర్దార్ అని చెప్తున్నాం. మా రోడ్డు మీద కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకుంటాం యేసు ప్రభు కోసం, కానీ వాడి ఆకృత్యాలు భరించుకుంటా మాత్రం మేమైతే ఊకునేది లేదు. వాడు 2 షర్టులు ఒక చెప్పుల జతతోటి వచ్చినని వాడే ఒప్పుకున్నాడు, కోర్టులో ఒప్పుకున్నాడు. వాడికి 9 నెలల జైలు శిక్ష పడింది. వాడు తప్పించుకొని కోట్ల రూపాయలు, వాడు 2 అంగీలు ఒక చెప్పుల జత ఉన్నాడు. ఇప్పుడు పోలీసు వాళ్ళని కొంటుండు, గవర్నమెంట్ని కూడా కొంటుండు. అంటే వాడి దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎంతమంది విశ్వాసుల డబ్బులు వాడి దగ్గర ఉన్నాయి. వాడు నాశనం అయిపోతాడు, వాడి భార్య నాశనం అవుతుంది, వాడి పిల్లలకు శాపం వస్తుంది, వాడు అడక్క తింటాడు. బైబిల్లో ఉంది, ఇస్కరియోతు యూదా అనేటోడు ఉంటాడు. వాడు పాపం చేసి ఊరేసుకొని చనిపోయాడు. వీడు కూడా అసొంటి గతి పడుతుంది, విశ్వాసులు చూస్తారు. మేము హెచ్చరిస్తున్నాం. వాడు బానంతటి వాడు సంపాదించిన ప్రతి రూపాయి హెబ్రోన్లో అప్పచెప్పాలి. తర్వాత సామాన్య విశ్వాసులతోటి వాడు కూర్చోవాలి. అంతవరకు మేము వదిలిపెట్టాము. వాడు వదిలిపెట్టే డబ్బులతోటి ఇది డబ్బులు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. వాడు చేసిన పాపాలన్నీ హెబ్రోన్లో ఒప్పుకొని ఒక కాడ కూర్చోవాలి, మూలకు కూర్చోబెడతాం కూడా. ఇదే ఖబర్దార్, మేము హెచ్చరిస్తున్నాం కూడా. తీన్మార్ మల్లన్నకి ఏం సంబంధం? ఎమ్మెల్సీ ఆయన డబ్బులు తీసుకున్నాడట అండి, ₹1 మాట్లాడుకున్నాడట తీన్మార్ మల్లన్న. 50 లక్షలు తీసుకున్నాడంట. ఆయనకు సపోర్ట్ చేయడం, దొంగకు సపోర్ట్ ఇస్తారా అంటే? గవర్నమెంట్ ప్రభుత్వ ప్రతినిధులు అనేటోళ్ళు దొంగకు సపోర్ట్ చేస్తారా? ప్రజల పక్షాన్ని అంటారా? ప్రజాప్రతినిధి అంటే అర్థం ఏంటి? ప్రజల కోసమే కదా. మరి ఇవాళ రాజకీయాలు అంటే నమ్మకం లేకుండా పోతుంది. దొంగ రాజకీయాలు సంపాదన కోసం వస్తున్నారని సామాన్యులకు కూడా అదే వచ్చేసింది ఆలోచన. ఆ తీర్మార్ మల్లన్నకు బుద్ధి ఉండాలి. మరి ఆయన ఛానల్ పెట్టుకొని ప్రజల పక్షాన పోరాడిండు కదా ఇన్ని రోజులు. మరి ఇంతమంది విశ్వాసులు పక్షాన నిలబడతాడా? దొంగకు సపోర్ట్ చేసి రాత్రిలో వచ్చి ₹1 తీసుకుంటాడా? ఆయన గవర్నమెంట్ రేవంత్ రెడ్డికి కూడా మేము సూచిస్తున్నాం ఏంటంటే తీన్మార్ మల్లన్ని కూడా సస్పెండ్ చేయాలి. ఆయన పనికిరాడు, దొంగకు సపోర్ట్ చేసేటోళ్ళు పనికిరారు సమాజంలో, అదని చెప్తున్నాను. గుంటూరు నేను ప్రజల పక్షాన ఉంటున్నాను, రోజు మార్నింగ్ లైవ్ లో కూడా మాట్లాడుతూ ఉంటారు. అలాంటిది మీ దగ్గర డబ్బులు ఇట్లా తీసుకొని మిమ్మల్ని అన్యాయం చేయడం మేము నమ్మామండి ఇన్ని రోజులు. పాపం తీన్మార్ మల్లన్న అట్లనే చేస్తున్నాను అనుకున్నాము. ఒకసారి ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయన నిజ బండారం అంతా బయటపడింది. డబ్బుల కోసమే ఎమ్మెల్సీగా ఎన్నుకోబడ్డాడని మేము అనుకుంటున్నాం. మరి ఇట్లాంటివి ఇంకెన్ని దొంగ తీరుగా సంపాదించుకున్నాడో మాకు అవసరం లేదు. కానీ మా చర్చ విషయానికి వస్తుంటే ఆయన బండారం అంతా బయటపడుతుంది. ఆయన 50 లక్షలు ₹1 మాట్లాడుకుంటా అంటే దేశం మీద పడి ప్రజల మీద పడి సంపాదించుకోవడానికే వచ్చిండ ప్రజల్లోకి అనేసి అనుకుంటాను. ఇలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ అవసరం లేదంటారు? అవసరం లేదండి, సస్పెండ్ చేయాలి అనేసి గవర్నమెంట్ అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చర్య తీసుకొని ఆయన సస్పెండ్ చేయాలనేసి మేము అనుకుంటున్నాం. వెంటనే చర్య తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. అదే అండి, మీరు నీతి న్యాయ ప్రజలు ఎన్నుకున్నారు, నేను ప్రజల పక్షాన నిలబడాలనేసి అనుకుంటున్నాను. ఇట్లాంటి దొంగలను రౌడీలను, ఈయన క్రిస్టియన్ నయీం అండి, వీడు క్రిస్టియన్లో నయీము, సొసైటీలో నయీం ఉన్నాడు కదా, వాడు చచ్చినట్టు వీడు చావాలనేసి మేము అనుకుంటున్నాము. వీడు మమ్మల్ని అందరు చాలా వాడు బయటకు వస్తే మాత్రం మర్డర్స్ జరుగుతాయండి. మా చర్చిలోనే మర్డర్స్ చంపేస్తామని బెదిరిస్తున్నాడండి. ఇట్లాంటి అనేక చర్చిలు ఉన్నాయి, అనేకమైన ప్రజలు బాధపడుతున్నారు. తీన్మార్ మల్లన్న కాదండి, ఇంకా చాలా మంది పోలీసు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇట్లాంటి దొంగలని సపోర్ట్ చేస్తే ఊసురు కొట్టుకొని పోతారు. ఇంకో ధర్నాలు చేస్తాము, మేము డిసైడ్ అవుతాం. వాడిని మాత్రం ఆడోళ్ళ చేతిలో గీడ్చుకొచ్చే పరిస్థితి వస్తుంది. అది ఆలోచించుకోమని చెప్తున్నా వీరాచారి.